ఇంకోటి సార్ అంటే ఈ ముక్కు సర్జరీ చేయించుకుంటా ఉంటారు చాలా మంది. సో రైనోప్లాస్టియా రైనోప్లాస్టీ ఓకే అంటాం. అదే ముక్కు చేస్తే రైనోప్లాస్టీ, చెవు చేస్తే ఓటోప్లాస్టీ, లిప్ చేస్తే కీలియోప్లాస్టీ, ఐలిడ్ చేస్తే బ్లెఫ్రోప్లాస్టీ, ఓకే బ్రెస్ట్ చేస్తే మ్యామోప్లాస్టీ, అబ్డామిన్ చేస్తే అబ్డామినోప్లాస్టీ. ఏది చేసినా దాని ప్లాస్టీ అనే అంటాం. ఓకే. సో డిఫరెంట్ అంటే ఒక్కో అవయవానికి ఒక్కో ప్లాస్టీ, ఒక ప్లాస్టీ అన్నట్టు ప్లాన్ చేయడం జరిగింది. yes. సో అంటే ఇప్పుడు చాలా మంది అందంగా లేమని చెప్పేసి ఎగ్జాంపుల్ హీరోయిన్ శ్రీదేవి గారు చేయించుకోవడం జరిగింది. సో వాళ్ళ కూతురు జాహ్నవి కపూర్ చేయించుకోవడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది చేయించుకున్నారు. అంటే ముక్కు సో అందంగా కనిపించడానికి చేసుకోవడం అవసరమా అని అంటే మీరు ఏమని చెప్తారు సార్? మీరు అవసరం అనుకుంటే అవసరం, ఓకే. లేదంటే కాదు. పక్కోడు పాయింట్ చేసి చెప్తే చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు రోజు మిర్రర్లో చూసుకుంటా నా ముక్కు బాగాలేదు చేయించుకుందాం అని దట్ ఈస్ బాదరింగ్ యూ ఎవ్రీ డే, అది చేయించుకుంటాం అవసరం. లేదంటే అది అవసరం లేదండి. ఏది అవసరం? ముక్కు వంకరు ఉంటే ఏంటి, చెవు వంకరు ఉంటే ఏంటి, చెయ్యి వంకరు ఉంటే ఏంటి, మీకు ప్రాబ్లం లేనంత వరకు అది నాట్ ఏ ప్రాబ్లం. మీకు రోజు అది బుర్రలో మీరు చూసుకున్నప్పుడల్లా అరే నా మొహంలో మిర్రర్లో చూసుకుంటుంటే నా ముక్కు బాగాలేదు అని, ఇఫ్ దట్ ఈస్ కిల్లింగ్ యువర్ కాన్ఫిడెన్స్, అప్పుడు చేయించుకోవాలి. అది అవసరం అప్పుడు. సో అంటే నార్మల్గా ఉన్న ముక్కుని అంటే అందం కోసం మనం ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నప్పుడు అంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే సరిగ్గా చేయకపోతే ముక్కు వంకర రావచ్చు, ఓకే, షేప్ మారిపోవచ్చు. ఓకే. సో పేషెంట్ అడిగారని చెప్పి సింపుల్ సర్జరీని మనం ఇంకా బాగా చేయాలని చెప్పి ఎవరో ముక్కులాగా చేయాలని ట్రై చేస్తే ముక్కు బాచే పాడవచ్చు. ఓకే. సో మీ ముక్కును ఒకలాగా చేయొచ్చు, నా ముక్కును ఒకలాగా చేయొచ్చు, ఇంకొకరి ముక్కును ఒకలాగా చేయొచ్చు. కానీ నా ముక్కుని మీ ముక్కులాగా, మీ ముక్కుని నా ముక్కులాగా చేద్దాం అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఓకే. అంటే ఈ ముక్కు విషయం మాట్లాడారు కాబట్టి ఎవరన్నా మీ దగ్గరికి పేషెంట్స్ రావడం జరిగిందా? అంటే ఏమన్నా మాట్లాడడం అంటే ఈ హీరో లాగా ముక్కు కావాలి, హీరోయిన్ లాగా ముక్కు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం కదా, అవును, క్యాజువల్ గా తీసుకొస్తారండి, ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తారు నాకు ఇలాంటి ముక్కు కావాలి అని చెప్పి. ఓకే. సో అవుతా ఉంటాయి. షారుఖ్ ఖాన్ లాగా నాకు ఫేస్ కట్స్ కావాలి అడుగుతూ ఉంటారు. ఇక బట్ స్మూత్ గా అలాంటి నాకు ఫోటో చూపించి ఇలాంటి పేషెంట్స్ కావాలన్నప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పినట్టే స్మూత్ గా సారీ అమ్మా నేను చేయలేనని చెప్పేస్తాను. పేషెంట్ మిస్ అయినా పర్లేదు కానీ మనం చేయి కాల్చుకోకూడదు అలాంటి పేషెంట్స్.